బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధు ఇళ్లపై ఈడీ దాడులు ముగిశాయి. సుదీర్ఘ సోదాల తరువాత మహిపాల్ సోదరుడు మధును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్, రియల్ ఎస్టేట్ కి సంబంధించి లావాదేవీల విషయంలో అవకతవకల సమాచారంతో దాడులు చేస్తున్నట్లుగా తెలిసింది. రుద్రారం, చిట్కోల్, లడ్కారం చుట్టుప్రక్కల గ్రామాల్లో పరిమితుల కంటే ఎక్కువ మైనింగ్ చేశారని వాదనలు బలంగా ఉన్నాయి. గతంలో గూడెం బ్రదర్స్, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్, వ్యాపార లావాదేవీల కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి. అయితే దాడులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఖండించారు. కక్షపూరితంగానే తనపై దాడి చేశారని ఆరోపించారు. తన ఇంట్లో ఎలాంటి అక్రమాస్తులు దొరకలేదని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ బాసిద్ అందిస్తారు. అబ్దుల్ బాసిద్, చెప్పండి, ఈడీ రైస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సుమారు 12 గంటల పాటు కొనసాగిన ఈడీ అధికారుల సోదాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పి మహిపాల్ రెడ్డి గారు కొట్టిపారేశారు. ఈడీ సోదాల అనంతరం మీడియాతో మాట్లాడే మహిపాల్ రెడ్డి ఈడీ అధికారుల సోదాలు కొండను తొక్కి ఏకను పట్టినట్టుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో ఇది పొలిటికల్ ప్రెజర్ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రెజర్తో మా మీద ప్రెజర్తోనే ఈ విధంగా సోదాలు చేపిస్తున్నారని చెప్పి కూడా ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయని, అందులో ఇది ఒక భాగంగానే పరిగణించామని, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులను కూడా విడవకుండా రాజకీయం బలి చేస్తున్నారని అంటున్నారు. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి తప్ప ఎవరో ఈడీలు చేస్తే అది కాదు అని సమంజసం కాదని చెప్పి ఆయన అన్నారు. ఈడీ అధికారులకు తన కుటుంబ సభ్యులందరికీ సహకరించామని, ఎలాంటి ఆధారాలు లభించలేదని, మా వద్ద కొన్ని జిరాక్స్ పత్రాలు, ఒక ఒరిజినల్ పేపర్ తీసుకెళ్లలేదని, నయా పైసా గానీ తులం బంగారం గానీ వాళ్ళు ఎలాంటివి తీసుకోలేదని చెప్పి, ఇలాంటి దాడులు సహజమని, పూర్తి స్థాయిలో ప్రజాసేవలో ఉంటానని, ఎవరు ఎలాంటి ప్రెజర్ ఇచ్చినా నేను ప్రజాసేవలోనే ఉంటాను, ఏ పార్టీ వీడాలనో అది నా సమయం వస్తే నేను చెప్తానే తప్ప నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా అని నేను ఆ ఇబ్బందులను తట్టుకొని నిలబడే శక్తి నాకుంది. నేను ప్రజల్లో ఉన్న మనిషిని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వ్యక్తిని, కాబట్టి నేను ధైర్యంతో ముందుకు సాగుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.